హీరోయిన్ కి నా క్వశ్చన్, మీరు మీ ఓల్డ్ మూవీలో కన్నా ఈ మూవీలో చాలా అగ్లీగా వల్గర్ గా ఉన్నారు. దానికోసం మీరు ఎటువంటి వర్కౌట్ చేశారు? అంటే ఇలా కనిపించడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మొన్న ఒక తమిళ ఇంటర్వ్యూలో మీరు సూర్య యాక్టింగ్ బాగుందని మెన్షన్ చేశారు. అంటే టాలీవుడ్ యాక్టర్స్ యాక్టింగ్ అంత బాగా చేయరని మీ ఉద్దేశం? డైరెక్టర్ గారికి నాకు ఒక క్వశ్చన్ అండి. ఈ సినిమా టీజర్ చూసుకుంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కరాచీ బిస్కెట్స్ కొంటుంది. ఏమైనా పాకిస్తాన్ కి రిలేషన్ ఉందా? పాకిస్తాన్ ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా మీరు? అలాగే ఇదొకటే కదండి సార్ ఇదొకటే కదండి, ఇంకొక సీన్ కూడా ఉంది. హీరోయిన్ పానీపూరి బండోడి దగ్గరికి వెళ్ళి భయ్యా తోడ ప్యాజ్ డాలో ఉంటుంది. అక్కడ కూడా ఏమైనా పాకిస్తాన్ తో రిలేషన్ ఉందా? హిందీలో మాట్లాడుతుంది, హిందీలోనే కమ్యూనికేషన్ ఉంది. సపోర్ట్ చేస్తున్నారా పాకిస్తాన్ మీరేమైనా? హీరో గారికి, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ తో మీరు లవ్ ట్రాక్ నడిపారు. రియల్ లైఫ్ లో కూడా ఇలాగే లవ్ ట్రాక్ నడుపుతారా? మీరు ఒక ఉమనైజరా? పక్క రాష్ట్రంలో యాక్టర్ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆయన సక్సెస్ఫుల్ గా అది లీడ్ చేస్తారా? సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? దీనికి మీ స్పందన? డైరెక్టర్ గారు, ఈ సినిమా టైటిల్ చూసుకుంటే బిస్కెట్ అని ఉంది. అంటే మీరు జనాల్ని ఏ విధంగా కించపరుద్దాం అనుకుంటున్నారు మీ టైటిల్ తో? అలాగే ఇంకో క్వశ్చన్ కూడా ఉందండి. ఈ బిస్కెట్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి ఏమైనా హాలీవుడ్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా?